అదే విధంగా ఇక్కడ ప్రాప్స్ చూసుకున్నట్టయితే మనకి ఏ టు జెడ్ అంటే ఈ పర్టికులర్ బటన్ అనే కాంపోనెంట్ అనేది ఉంది కదా. ఈ బటన్ అనే కాంపోనెంట్ అనేది మనకి ఏ ఏ ప్రాప్స్ అనేది యాక్సెప్ట్ చేస్తుందో ఇక్కడ మనకి లిస్ట్ అనేది ఇచ్చున్నారు. ఆ లిస్ట్ అనేది ఏ విధంగా ఇచ్చున్నారంటే టాప్ నుంచి బాటం వరకు ఇచ్చున్నారంటే ఏ నుంచి జెడ్ వరకు ఆ ఒక సీక్వెన్స్ ఆర్డర్ లో ఇచ్చుంటారు. ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లాగా ఇచ్చుంటారు చూడండి. సో ఈ విధంగా రావడం జరిగింది. సో ఇక్కడ ఈ పర్టికులర్ టైప్ అంటే ఈ యొక్క ప్రాబ్ అనేది ఉంటుంది కదా. ఈ ప్రాబ్ అనేది మనకి ఏ టైప్ ఆఫ్ డేటా అనేది హోల్డ్ చేసుకుంటుంది అనేసి మీనింగ్. సో ఈ ఈ డిఫాల్ట్ అంటే ఈ యొక్క ప్రాబ్ అనేది జస్ట్ మన కాంపోనెంట్ అనేది కాల్ చేస్తాం కదా. కాల్ చేయనప్పుడు మనకి డిఫాల్ట్ గా ఏదన్నా వాల్యూస్ అనేది అప్లై ఉండదు ఆ ప్రాబ్ అనేది తెలిపేది ఇక్కడ డిఫాల్ట్. మనం ఒక కాంపోనెంట్ అనేది కాల్ చేస్తాము. కాంపోనెంట్ అనేది ఈ విధంగా కాల్ చేస్తాము. సో కాల్ చేసినప్పుడు కొన్ని ఈ కాంపోనెంట్ కి డిఫాల్ట్ గా కొన్ని ప్రాప్స్ అనేది అప్లై అవుతుంది. సో ఆ వాల్యూస్ అనేది మనకి ఇక్కడ డిఫాల్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ మనకి ప్రాప్స్ అనేది కనపడలేదు కదా. మళ్ళీ ఏ విధంగా కాల్ చేస్తారనేసి మనకి దీని యొక్క డెఫినేషన్ ఉంటుంది కదా. బటన్ కాంపోనెంట్ డెఫినేషన్. ఈ యొక్క బటన్ కాంపోనెంట్ డెఫినేషన్ లోనే వాళ్ళు యూజర్ ఎటువంటి ప్రాబ్ అనేది కానీ సెండ్ చేయకపోతే ఏ వాల్యూ పర్టికులర్ ప్రాబ్ కి ఏ వాల్యూ తీసుకోవాలని డిఫైన్ చేసేసి ఉంటారు. సో మనము ఈ యొక్క డిఫాల్ట్ వాల్యూస్ అనేది ఓవర్ రైట్ చేయాలంటే ఈ పర్టికులర్ కాంపోనెంట్ అనేది ఈ పర్టికులర్ ప్రాబ్ అనేది కాల్ చేస్తాం అనేసి తెలుసుకున్నాము. సో అదే విధంగా ఇప్పుడు ఇక్కడ చూస్తే కొన్ని ప్రాప్స్ ఉన్నాయి. ఇప్పుడు చిల్డ్రన్ ప్రాప్ అన్నా కానీ ఇక్కడ ఎండ్ ఐకాన్ కానీ హెచ్ఎఫ్ కానీ సో దీనికి ఎటువంటి డిఫాల్ట్ వాల్యూస్ అనేది లేదు. సో మనము ఖచ్చితంగా ఈ యొక్క ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలంటే సో మనము ఈ వాల్యూస్ అనేది పంపించవలసిందే. సో ఇవి వచ్చి మనకి ఆప్షనల్. సో ఇక్కడ మనకి డాష్ అనేది ఇచ్చిండారు చూడండి. ఇవి మనకి ఏది కానీ రిక్వైర్డ్ కాదు. అంటే రిక్వైర్డ్ అంటే ఏమంటే ఆ వాల్యూస్ అనేది పంపిస్తేనే మనకి ఖచ్చితంగా కాంపోనెంట్ అనేది వర్క్ అవుతుంది అనేసి. సో మనకి డాష్ ఇస్తే ఇది ఆప్షనల్. అంటే ఇక్కడ దీనికి ఎటువంటి వాల్యూ అనేది లేదు. సో మీరు వాల్యూస్ ఏదైనా పంపించి దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఫ్యూచర్స్ అనేసి దాని మీనింగ్. సో మనకి ఐఫన్ అంటే ఈ పర్టికులర్ కాంపోనెంట్ అనేది ఉంది కదా. ఈ పర్టికులర్ కాంపోనెంట్ కి ఈ యొక్క పర్టికులర్ కాంపోనెంట్ కి బటన్ కాంపోనెంట్ చిల్డ్రన్ అనేది ఉంది. ఈ ప్రాబ్ కి డిఫాల్ట్ వాల్యూ అనేది ఐఫన్ అనేది ఉంది. సో ఇన్ కేసు మనము దీనికి ఏదైనా ఒక వాల్యూ అనేది సెండ్ చేయాలనుకుంటే మనము ఈ యొక్క కాంపోనెంట్ అనేది ఈ కాంపోనెంట్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ప్రాబ్ ని కాల్ చేస్తాము. సో ఈ ఈ ప్రాబ్ కు వాల్యూ అనేది సెండ్ చేస్తాం కదా. వాల్యూ అనేది సెండ్ చేసేటప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ డేటా అనేది యాక్సెప్ట్ చేస్తుందో ఆ టైప్ ఆఫ్ డేటాను మాత్రం మనం సెండ్ చేయాల్సింది వస్తుంది. సో ఈ పర్టికులర్ ప్రాబ్ అనేది ఏ టైప్ ఆఫ్ డేటా అనేది యాక్సెప్ట్ చేస్తుంది అనేసి ఇక్కడ వీళ్ళు టైప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఆ టైప్ మాత్రం పంపివ్వాలి. సో ఆ తర్వాత ఇక్కడ ఈ ఈచ్ ప్రాబ్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుందని కూడా చెప్పుంటారు. ఎలిమెంట్ ప్లేస్ ఆఫ్టర్ ద చిల్డ్రన్. అదే విధంగా ఇక్కడ మనం ఎస్ఎక్స్ చూసాం అనుకోండి. ఈ ఎస్ఎక్స్ అనేది స్టైల్స్ సెండ్ చేసేదానికి ఉపయోగిస్తాము. ఈ ఎస్ఎక్స్ అనేది ఒక మోస్ట్లీ మనము ఈ స్టైల్స్ అనేది పాస్ చేసేదానికి చెప్పాను కదా. సో ఈ ఫార్మాట్ లో మనం పంపించడం జరుగుతుంది. సో మనకి మెయిన్ గా టూ టైప్స్ ఆఫ్ ప్రాప్స్ అనేది ఉంటుంది. టూ టైప్స్ ఆఫ్ ప్రాప్స్ ఏమైనా అంటే ఆప్షనల్ ప్రాప్స్. ఆప్షనల్ ప్రాప్స్ కి ఎటువంటి వాల్యూస్ అనేది ఉండదు. అదే విధంగా డిఫాల్ట్ ప్రాప్స్ అనే దానికి వాల్యూస్ అనేది మనం ఆల్రెడీ మనకి అప్లై అవుతుంటుంది మన కాంపోనెంట్ కి. సో మనం ఎప్పుడైతే డిఫాల్ట్ ప్రాప్స్ అనేది ఉంటుంది కదా, ఈ డిఫాల్ట్ ప్రాప్స్ ని కాల్ చేస్తామో ఆ డిఫాల్ట్ ప్రాప్స్ ఏదైతే వాల్యూ అనేది తీసుకుంటుందో ఆ వాల్యూస్ ని ఈ యొక్క ప్రాప్స్ కి సెండ్ చేస్తాము. ఆ వాల్యూకి వచ్చి ఒక టైప్ అనేది ఉంటుంది. సో ఆ టైప్ ని బేస్ చేసుకుని మనము సెండ్ చేయాలి. సో ఈచ్ అండ్ ఎవరీ ప్రాబ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అనేసి ఇక్కడ వీళ్ళు డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది.